ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 136వ భాగం. నిన్న ఎపిసోడ్లో పద్మలీల దేవి, సరస్వతీదేవి ఇద్దరు కూడాను ఇక మనం ఈ విధూర లీలకి దర్శనమిస్తాం, నువ్వు కూడా అలాగే సంకల్పించు అన్నది. ఇద్దరు అలాగే సంకల్పించారు. ఇద్దరు కూడాను దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆ విధూర లీల ముందు ప్రత్యక్షం అయ్యారనమాట. ఆమె ఉలిక్కి పడింది అనమాట. వీళ్ళని ఉన్నట్టుండి వాళ్ళని చూస్తూనే ఒకసారి ఉలిక్కిపడి వినయంగా స్వాగత వచనాలు పలికారు విధూరద లీల అనమాట. అంతలో ఇద్దరు కూడాను అక్కడ ఉన్నతమైనటువంటి ఆసనాల మీద కూర్చున్నారు. లీల, పద్మలీల, సరస్వతీదేవి ఇద్దరు ఆసనాలని ఆసీనులయ్యారు. ఆ సమయంలో దేవి విధూర లీలతో అంటోంది, పుత్రి, నువ్వు మాకంటే ముందు ఇక్కడికి ఎట్లా వచ్చావు? నీ వృత్తాంతం ఏంటి? దారిలో నువ్వేమేం చూసావు చెప్పు అని అడిగింది అనమాట. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంటుంది. సరస్వతీదేవి అక్కడ ఏం ప్రవర్తించినా దానికి వెనక ఒక కారణం ఉంటుందన్నమాట. సరే, ఆ ప్రశ్న వింటూనే ఈ విధూర లీల అంటోంది, తల్లి, అప్పుడు ఆ ఇంట్లో ఆ విధూర లోకంలో నేను మీ ముందు మూర్ఛపోయాను కదా, నా భర్త చనిపోతున్నాడు అన్న నా ఆ యొక్క గ్రహిస్తూనే నేను మూర్ఛపోయాను. మీకు గుర్తుందో లేదో, అలా మూర్ఛపోయిన తర్వాత నాకు మంచి చెడ్డ ఏమీ తెలియలేదు. నేను కొద్దిసేపటికే నా ప్రాణాలు విడిచాను, నేను మరణించాను. వెంటనే నేను ఆకాశంలో కలాగా ఎగిరిపోయి అక్కడి నుంచి వాయు మార్గంలో నా భర్త విధూరథుడు పుష్పరాశిలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చాను. ఆ సమయాన నా భర్త ఆ పుష్పరాశిలో నిద్రపోతున్నట్టుగా నాకు కనిపించాడు. యుద్ధంలో బాగా అలసి సొలిసి నిద్రిస్తున్నాడు అనేటువంటి భావంతో నేను ఆ నిద్రాభంగం కలిగించకుండా ఆయనకి వింజామర్తో వీస్తూ ఉన్నాను అని చెప్పిందనమాట. ఇంతలే మీరు కూడా ఇక్కడికి వేంచేశారు తల్లి, ఇది సంగతి. ఇంతకీ సరస్వతీదేవి విధూర లీలను ఎందుకు అడిగింది ఆమెకు తెలియదా ఇవన్నీ అంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటా కారణం అంటే, ఇంతకు మునుపు పద్మలీల దేవిని అడిగింది, ఏమ్మా, ఆమెనేమో స్థూల శరీరంతోనే పద్మలోకానికి వెళ్ళేదానికి వరమిచ్చావు, నాకేమో నన్ను ఆతివాహిక దేహంతోనే నన్ను ఆ యొక్క వశిష్ఠ బ్రాహ్మణుని యొక్క అగ్రహారానికి వెళ్ళడానికి నాకు ఆతివాహిక దేహంతో వెళ్ళేటట్టు అనుమతించావు, ఏంటమ్మా కారణము అని ఆమె గతంలో అడిగున్నది మన పద్మలీల తల్లిని. దానికి సమాధానంగా ఇప్పుడు ఈమె నోటి నుంచి ఆ మాట పలికిస్తోంది తెల్లన్నారు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటుంది సరస్వతీదేవి పద్మలీలకు? ఆవిడకి స్థూల శరీరం అని ఉన్నట్లే భావన ఉంది ఆమెకి. అర్థమైందా? ఎవరికి విధూర లీలకు స్థూల శరీరం ఉన్నట్లుగానే భావిస్తోంది విధూర లీల. ఆ విషయాన్ని ఆమె ద్వారానే పలికించింది. అంటే ఆమె స్థూల శరీరం ఉన్నట్టుగానే ఆవిడ భావిస్తోన్నది. ఆ విషయాన్ని పద్మలీలకు చెప్పడానికి ఆమె ద్వారానే, విధూర లీల ద్వారానే ఆ మాటలు పలికించింది సరస్వతీదేవి అన్నమాట. ఇంకా ఏం చెప్పింది ఆమె? నేను మరణించిన తర్వాత ఆకాశ మార్గాన వచ్చాను అని చెప్తుంది తప్పితే నా దేహాన్ని అక్కడే వదిలేసి నేను సూక్ష్మ శరీరంతో వచ్చానని చెప్పడం లేదు. అంటే నా స్థూల దేహంతోనే నేను ఉన్నాను అనేటువంటి భావనలో ఆమె ఉన్నది. అర్థమైందా? విధూర లీలకు ఏ భావన ఉందంటే తను స్థూల శరీరంలో ఉన్నట్టుగానే భావన చేస్తుంది. అర్థమైందా? కాబట్టి ఆ దేహంతోనే ఆ లోకం నుండి ఈ లోకంకి వచ్చాను అన్నటువంటి ఆ భావనలోనే ఉంది. ఆ భావన సత్యమా అసత్యమా అన్నది వేరే విషయం. అది సత్యమో అసత్యమో వేరే విషయం. కానీ ఆవిడ మాత్రం ఆ దేహంతోనే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, అంటే స్థూల దేహంతోనే వచ్చాను అన్నటువంటి భావం ఆమెకి ఉన్నది. ఆ మాటని నిరూపణ అయిన తర్వాతనే
అంతవరకు ఏం చేసింది? పద్మరాజు యొక్క ఆ యొక్క రేఖ ఉందే, జీవన రేఖ ఉందే, కళ ఉందే, ఆ జీవకళ చుట్టుక్కున శరీరంలోకి దూరడానికి ప్రయత్నిస్తుంటే ఆపిందమ్మ. గత ఎపిసోడ్లో మనం మర్చిపోకూడదు. లోపలికి పోనీకుండా, అంటే ఆ శరీరంలోని ప్రవేశించకుండా ఒక్కరోసేపు స్టాప్ చేసిందనమాట, ఆపిందనమాట. ఇప్పటివరకు ఆపింది. ఎందుకంటే ఈ వృత్తాంతం పద్మలీల అడిగిన దానికి సందేహాన్ని తీర్చడం కొరకు విధులీల ద్వారానే ఆ మాటలు చెప్పించి, అంటే ఆ స్థూలదేహంతోనే ఉందమ్మా అని, ఆ భావంలోనే ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్పించి, ఆ తర్వాత అప్పటి వరకు అడ్డగింపబడి ఉన్నటువంటి ఆ విధూరద జీవకళను అలాగ విడిచిపెట్టేసింది. ఆ జీవకళ అలాగ పూర్వ వాసనలను అనుసరించి ఆ పద్మరాజు శవంలోకి దూరింది. ఎప్పుడెప్పుడానుంది కదా, అది దూరేసింది అనమాట. అప్పుడు సరస్వతి ఆ ఇద్దరితో, ఓ అతివిలారా, ఇప్పుడు మనం ఈ పద్మరాజుని లేపుదాం పదండి, కాలం ఆసనమైంది, ఆయన లేపుదాం పదండి అని శవం దగ్గరికి ముగ్గురు ప్రవేశించారనమాట. వెంటనే వీళ్ళు దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ శరీరంలో జీవుడు ప్రవేశించాడు కదా, ఆ ప్రవేశిస్తానే ముఖం కాంతివంతమైపోయింది, అతని అవయవాలన్నీ ప్రకాశించాయి, కళ్ళ విప్పి చూస్తున్నాడు. క్రమంగా మెల్లగా నిద్రలోంచి లేచిన వాడిలాగా లేచి కూర్చున్నాడు అనమాట. కూర్చుంటారే అలా కళ్ళు కొంచెం చూసి, ఎవరండి మీరిద్దరు, ఎవరు మీరు, ఈమెవరు, పక్కన ఉన్నటువంటి విధువులు ఈమెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి సంగతి అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారనమాట. ఎవరు? పద్మరాజు. వెంటనే ఈమె పద్మలీల అంటుంది, చెప్తుందనమాట, నేను నీ పూర్వ భార్యనయ్యా, మీ యొక్క భార్య సహధర్మచారిణ్ణి లీలను. ఇదో ఈ పక్కన ఉన్నదే ఇంకొకటి నా ప్రతిబింబంలాగా ఉన్నదే, ఏమొచ్చి నా యొక్క స్నేహితురాలు, నా ప్రతిబింబంగా ఉన్నటువంటి నాలాగే ఉన్నటువంటి, నా ప్రతిబింబంగానే ఉన్నటువంటి ఆ రెండవ లీలను నేనే మీకు సంపాదించి మీకు ప్రసాదించడానికి, సమర్పించడానికి తీసుకొచ్చాను. ఈమె ఎవరు? విధూర లీల. ఇంకొక ఆవిడ ఎవరున్నారు? సరస్వతిదేవి ఉంది. అదిగో ఆ స్వర్ణ సింహాసనం మీద కూర్చుని ఉన్నారే, ఆ తల్లి త్రిలోక జనని సరస్వతీమాత. మన పుణ్యవశాన మనకు సాక్షాత్కరించి పరలోకం నుంచి మనల్ని ఉద్ధరించడానికి కొరకై మనతో పాటే ఉంటూ మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి దేవత ఈ తల్లే అని పరిచయ వాక్యాలు పలికింది ఈ యొక్క పద్మలీల అన్నమాట. వెంటనే రాజు లేచి ఆ లీలాద్వయాన్నిద్దరిని దాటి ఆ హేమసింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ సరస్వతీదేవి పాదాలపై పడ్డాడనమాట. తల్లి, నీ ప్రభావం వల్లనే కదా ఇదంతా కూడా జరిగింది అని అర్థం చేసుకున్నాడు అన్నమాట. అతడు ఆ విధంగా ఆ మోకరెళ్ళగానే తల్లి తన చేతితో అతని యొక్క తలని సృజించిందనమాట. సృజించి దీవిస్తోంది. రాజా, నీకున్న ఆపదలన్నీ తొలుగుతాయి, సమస్త సుఖాలు నీకు లభిస్తాయి, సుఖవంతమైనటువంటి సకల ఆనందాల్ని నీవు పొందుతావు, సమస్త సుఖాలు నీకు సిద్ధించుగాక, నీ రాష్ట్రంలో జనులు నిత్యం సంతృష్టులుగా ఉండుగాక, సంపదలు నీ రాష్ట్రంలో అలాగే నిలిచి ఉండుగాక, నీకు సర్వత్రా విజయము చేకూరుగాక, సిరి సంపదలతో నీ యొక్క గృహము, నీ యొక్క రాజ్యము విలసిల్లుతుంది అని చెప్పి ఆశీర్వదించి అమ్మవారు ఆ అంతర్ధానం అయ్యారనమాట. అందరూ కూడా జయ జయధ్వానాలు పలుకుతున్నారు. ఆ ఇద్దరు లీలలు ఇక ఈ రాజు యొక్క సాంగత్యంతో ఇద్దరు లీలలు కూడాను అలాగా వాళ్ళు తమ జీవితాలని కొన్ని వేల సంవత్సరాలు అలాగా గడిపి సుఖంగా సాగించి అంటే ఈ సమయంలో వీళ్ళు జీవన్ముక్తులుగా జీవిస్తూ ఉండి తర్వాత దేహాలను త్యజించి విదేహముక్తులయ్యారు అని లీలోపాఖ్యానం సమాప్తం అవుతుందన్నమాట. దీంతో ఆ లీలోపాఖ్యానం మనం పూర్తయింది. రేపు అసలు దీంట్లో ఉన్నటువంటి అసలు విషయం ఏంటో, ఎందుకు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి, లీలోపాఖ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో రేపు మనకి వశిష్ఠ మహర్షి చెప్పబోతున్నారు. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణ.